అటు కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ వరుసగా హామీలు గుప్పిస్తుండటంతో బీఆర్ఎస్ అలర్ట్ అవుతుంది. తాజాగా ప్రధాని మోడీ ప్రకటించిన వివరాలపై ధీటుగా స్పందించే పనిలో పడింది. ఎన్నికలలో గెలుపు కోసమే కాంగ్రెస్ బీజేపీలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాయని తిప్పికొడుతుంది. ఈ పార్టీలకు ధీటుగా పథకాలను ప్రకటించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందిస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, మొత్తానికి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ వరుసగా తెలంగాణ రాష్ట్రానికి ఎలక్షన్ సమీపిస్తున్న వేళ, మరోవైపు ఎలక్షన్ కమిషన్ కూడా రేపు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వస్తున్న వేళ, మరోటి 15వ తేదీన ఈ నెల 15వ తేదీనే షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి దాదాపు కనిపిస్తున్నట్టే ఉండాలి. నేడు ప్రధానమంత్రి మోడీ ఈ రోజు మహబూబ్నగర్ రావడం, అక్కడి నుంచి ఆయన ఎన్నికల ప్రసంగం చేయడం అనేది దాదాపు మరి ఇటు బీజేపీ పార్టీ ఏమైనా హామీలు ఇస్తుందనేటట్టుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు తగ్గట్టుగా పూర్తిగా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే రావడం, హైదరాబాద్ లో టీడీపీ సమావేశం చేసుకోవడం, తుప్పుగొడ్డలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా వచ్చేసారు. అయితే ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఇక్కడ తెలంగాణలో జెండా ఎగిరేయాలన్న ఉద్దేశంతో ఉన్న నేపథ్యంలో మరి మూడోసారి అధికార పీఠం దక్కించేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే అన్నట్టుగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రతి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు చేసుకున్నటువంటి పథకాలు కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి ఏదైనా సరే ప్రతి హామీని కూడా తనదైన స్థాయిలో తిప్పిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ప్రధానమంత్రి మోడీ ప్రకటించిన వరాలపై కూడా ధీటుగా స్పందించే పనిలో బీఆర్ఎస్ పడింది. ఎన్నికల గెలుపు కోసమే కాంగ్రెస్ బీజేపీలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాయన్నట్టుగా పూర్తిగా వీటికి పుట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇప్పటికే కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఎవరు ఏం మాట్లాడినా కూడా ఇక్కడ ఏ సందర్భంలో ఏ వాక్యం ఏ పదజాలం వాడినా కూడా ఏం మాట్లాడినా కూడా ఈ సందర్భాన్ని మాట్లాడినా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు దాన్ని కట్టడి చేస్తూ దానికి తగ్గట్టుగా స్పందిస్తూనే ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ మొన్న మాట్లాడిన తీరు కావచ్చు, మొన్న అంశాలు కావచ్చు, కర్ణాటకలో ఇస్తున్న హామీల పైన కావచ్చు, నిన్న కర్ణాటక కేవలం ఎలక్షన్ ఫండింగ్ కోసం కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరు నగరంలో పిల్లల దగ్గర నుంచి 500 వసూలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పడం కావచ్చు. అయితే వాళ్ళు ఏదైతే 5 ఫార్మ్స్ రద్దు చేశారో మరి ఆ ఫార్మ్స్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ అసమర్థత భావించి కాంగ్రెస్ పార్టీ 7 దశాబ్దాలుగా చేసినటువంటి పని ఏం లేదన్నట్టుగా చెప్పడం. ఇటు బీజేపీ కూడా ఇటు బీజేపీ కిషన్ రెడ్డి ఏదైనా పనులు ఏదైనా కార్యక్రమాలు చేపట్టినా కూడా దాదాపు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించినటువంటి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ ఒక్క పదం వాడినా కూడా దానికి తగ్గట్టు పదింతలుగా స్పందించడం, దాదాపు మరి మొత్తంగా కూడా సెల్ఫ్ కంట్రోల్ మొత్తంగా కూడా కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళ వ్యవహారం కూడా ఉంటుంది. ఎలక్షన్ సమీపిస్తున్న వేళ ఏ పార్టీ ఏ హామీ ఇచ్చినా కూడా అది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాపీ కొడుతున్నారు తప్ప ప్రజలంతా కూడా పూర్తి సంక్షేమంతో ఉన్నటువంటి తెలంగాణలో ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు కూడా వచ్చి ఇక్కడ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. రెండు పార్టీలు ఏవి కూడా నమ్మకూడదు అన్నట్టుగా ప్రజల్లోకి వస్తూ నిత్యం ఇటు ఎలక్షన్ సమీపిస్తున్న వేళ మొదట ఇటు హరీష్ రావు, కేటీఆర్ కూడా దాదాపు పర్యటనలో బిజీగా ఉన్న నేపథ్యం ఉదయం 7 నుంచి రాత్రి 11 అయినా కూడా ఎలక్షన్ సమీపిస్తున్న వేళ ఎలక్షన్ కోడ్ వచ్చే ప్రయోజనం ఉన్న నేపథ్యంలో మరి ఇటు ఇప్పటికే ఇచ్చిన హామీలు కావచ్చు దాన్ని వాటిని పూర్తి చేసే క్రమంలో దాదాపు ఉదయం 6 నుంచి రాత్రి 11-12 వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో తిరుగుతూనే ఉంటారు. ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో రెండు పార్టీల వివరాలు కూడా పూర్తిగా రెండు పార్టీలు కూడా ఎడగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా కూడా ఎలక్షన్ ఏ సమయంలో వచ్చినా కూడా దాదాపు ఇప్పటికే సిద్ధంగా ఉండి 115 స్థానాలు ముందుగానే ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వస్తుంది, ఎలక్షన్ ఎన్నికల సమయం వస్తున్న నేపథ్యం మరి దాదాపు షెడ్యూల్ కూడా ఖరారవుతున్న నేపథ్యంలో ఇప్పుడు రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా తెలంగాణలో వారు చెప్పే ప్రతి పదాన్ని కూడా వీళ్ళు తిప్పికొడుతూ దాదాపు మొత్తంగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ కంచుకోట మాత్రమే ఉండాలి, మరోసారి ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇక్కడ పదవి చేపట్టాలనేటట్టుగా ఆ రకంగా మొత్తంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.